శివలింగం వెనుక ఉన్నటువంటి సైన్స్ తెలిస్తే గౌరవం కొన్ని వందల రెట్లు పెరుగుతుంది అని చెప్తున్నారు. సైంటిఫిక్ స్పిరిచువాలిటీ సిరీస్ నల్లమోతు శ్రీధర్ గారు చెప్తున్నారు. విశ్వంలో ప్రతి శక్తి వివిధ ఎనర్జీ రూపాలని సంతరించుకుంటూనే ఉంటుంది. పూర్తి శూన్య స్థితిలో రూపరహితంగా ఉండే యూనివర్సల్ కాన్షియన్స్ శివతత్వం, దాన్నే శివతత్వం అంటారు. దాన్ని ప్రతిఫలిస్తూనే శివలింగం మిగతా దేవతా రూపాల మాదిరిగా ఉండదు. నా ఆయన సాధనలో తెలుసుకున్న మొత్తం ఆధ్యాత్మికతను ఒక వాక్యంలో చెప్పి ఆ తర్వాత కొనసాగిస్తాను అంటున్నారు. ఏక బిందువుగా ఉన్న విశ్వశక్తి అంటే శివుడు తనని తాను చూసుకోవాలనుకున్నాడట. తనలోని కొంత భాగాన్ని మాస్క్యులైన్ ఎనర్జీగాను, కొంత భాగాన్ని ఫెమినైన్ ఎనర్జీగాను అంటే స్త్రీ శక్తిగాను విభజించుకుని ఆ రెండింటి కలయిక ద్వారా సృష్టి విస్తరించడాన్ని కాస్మిక్ డ్యాన్స్ రూపంలో శివతాండవం చూస్తూ ఉంటాడు. చైనా వాళ్ళు దీన్ని యంగ్ ఇన్ అని పిలుస్తారు. మనం చూసే ప్రతి పదార్థంలోనూ చివరకు మన శరీరాల్లో కూడా ఇది ప్రోటాన్స్ మాస్కులైన ఎనర్జీ అని, ఎలక్ట్రాన్స్ అంటే ఫెమినైన్ ఎనర్జీ అని, ఈ రెండింటిని సమస్థితిలో ఉంచే న్యూట్రాన్స్ రూపంలో శక్తి విస్తరించి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు చెప్పబడే పింగళ నాడి వేడిని సృష్టిస్తుంది. ఆ పురుష శక్తి స్వభావాన్ని, ఇడానాడి చల్లదనాన్ని కలిగి ఉండి స్త్రీ సృష్టి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు సమస్థితిలో ఉన్నప్పుడు సుషుమ్నా నాడి యాక్టివేట్ అవటం ద్వారా న్యూట్రాన్స్ ద్వారా కలిగే సమతుల్య స్థితి ఏర్పడుతుంది. అయితే శివుడు నుండి విడిపడిన శక్తి మళ్ళీ స్త్రీ పురుష స్వభావాలని కలిగి ఈ రెండు స్వభావాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటూ సృష్టి విస్తరణకి ఎలా కారణమవుతున్నాయో, సోర్స్ ఎనర్జీగా ఉన్న శివుడు, సృష్టి ఏర్పడుతున్న శక్తి అంటే అమ్మవారు, వీళ్ళిద్దరిని ప్రతిబింబిస్తూ ఉండేదే శివలింగం. విశ్వంలోని శక్తి అంతా పురుష స్త్రీ స్వభావాలతో విస్తరణ కోసం విడిపోయినా ఈ రెండూ కలిసిన శక్తిని అమ్మవారిగానే భావించాలి. శక్తిని తమ కోరిక మేరకు మేనిఫెస్ట్ చేస్తున్న సోర్స్ ఎనర్జీ శివుడు. శివలింగంలో నిలువుగా ఉండే లింగాకారం శివుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. శివలింగం అడుగు భాగంలో ఉండే యోని సృష్టి మొత్తానికి కారణమైన శక్తిని అమ్మవారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే రూపరహితంగా శూన్యంగా ఉన్న శివుడు ఎనర్జీ ద్వారా రూపాలుగా మారిపోయిన మేనిఫెస్ట్ అయిన శక్తితో కలిసిన రూపమే శివలింగం. శివలింగం స్కేలార్ ఎనర్జీ కోవకు చెందింది. సహజంగా శక్తి అనేది ఇలా 432 హెచ్/జెడ్ ఇలా ఫ్రీక్వెన్సీల రూపంలో తరంగాలుగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా హెచ్/జెడ్లలో ఉండే ఫ్రీక్వెన్సీ కొద్ది దూరమే ప్రయాణించగలుగుతుంది. కానీ దానికి భిన్నంగా శివలింగం స్కేలార్ ఎనర్జీకి చెందిందై ఉంటుంది. ఫిజిక్స్ తెలిసిన ఎవరైనా తెలిసిందే. గురుత్వాకర్షణ శక్తి ఉష్ణోగ్రత క్షేత్రాలు ఏర్పడినట్లుగా ఈ స్కేలార్ ఎనర్జీ కేవలం బలాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఎటు ప్రయాణించాలో దిశను కలిగి ఉండదు. దీనివల్ల అది ఏ దిక్కుగా ప్రయాణించినా దాని బలంలో మార్పు రాదు. ఇంకా చెప్పాలంటే కాంతి కన్నా వేగంగా ఈ స్కేలార్ ఎనర్జీ ప్రయాణించగలుగుతుంది. చివరకు శివలింగంలో ఉండే ఈ స్కేలార్ ఎనర్జీ మన డిఎన్ఏ, మన కాన్షియస్నెస్ని, మన శరీరంలోని కణ నిర్మాణాన్ని సైతం పాజిటివ్గా ప్రభావితం చేయగలుగుతుంది. శివలింగం పై భాగాన్ని చూస్తే ఎలిప్టికల్ ఆకారం అంటే కొద్దిగా గుండ్రంగా ఉండి పూర్తి గోళాకారంగా లేని ఆకారం కలిగి ఉంటుంది కదా. ఈ ఆకారం చుట్టుపక్కల నుండి వచ్చే సూక్ష్మ
శక్తి తరంగాలను గ్రహించి అవి ఒక నిర్దిష్ట కేంద్రంలో నిలిచేలాగా చేస్తుంది. దీని ద్వారా అక్కడ స్థిరంగా నిలిచే ఒక స్కేలర్ శక్తి తరంగం ఏర్పడుతుంది. అది ఆ శివలింగం ఉన్న స్థలాన్ని శక్తివంతంగా మార్చే ప్రక్రియను ప్రారంభిస్తుంది. నాసా మరి రష్యా స్కేలర్ రీసెర్చ్ ప్రాజెక్టులు ఈ ఎలిప్టికల్ ఆకారంలో ఉండే నిర్మాణాలు, డోమ్లు జీరో పాయింట్ ఎనర్జీని కేంద్రీకృతం చేయగలుగుతున్నాయని నిర్ధారించాయి. చుట్టూ వినిపించే మంత్ర శబ్దాలకు అభిషేకం వంటివి చేసేటప్పుడు ఏర్పడే ఒత్తిడి నుండి వైబ్రేషన్లను స్వీకరిస్తూ శివలింగం శక్తిని నింపుకుంటుంది. అలాగే పైభాగంలో ఉండే లింగాకారం నుండి కింద ఉండే యోని వరకు అన్ని వైపులా నిరంతరం ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతూ మనం ఎలాగైతే వాటర్ ఫాల్లో నీరు నిరంతరం తిరుగుతూ ఉంటుందో అలా ఉంటుంది. శివలింగాలు ఓం నమశివాయ వంటి శరీరంలోని 7 చక్రాలను యాక్టివేట్ చేసే మంత్రాలను మంత్ర పఠనం చేసినప్పుడు వైబ్రేషన్స్ రూపంలో సంగ్రహిస్తూ ఆ ఫ్రీక్వెన్సీలను యాంప్లిఫై చేసి వెదజల్లడం ద్వారా భక్తుల బ్రెయిన్ వేవ్స్ని చాలా ప్రశాంతంగా చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇది మా శివలింగం యొక్క ఆకారము, అది తీసుకునే శక్తి, మరి అందరికీ అందించే విధానము మనకి కొంచెం ఇది అర్థం కాకపోయినా చివరికి చెప్పింది మనకి అర్థమవుతుంది. ఈ శక్తి ఆ శివలింగంలో ఉన్నటువంటి శక్తి చివరికి మనకి వచ్చి ప్రశాంతంగా ఉండే లక్షణాన్ని ఇస్తుంది అని చెప్పారు. అట్లా ఏ ఓం నమశివాయ అనే వంటి శరీరంలోని 7 చక్రాల్ని యాక్టివేట్ అంటే బాగా చక్కగా పనిచేసేటువంటి మంత్రాలను మంత్ర పఠనం చేసినప్పుడు వైబ్రేషన్స్ రూపంలో సంగ్రహిస్తూ ఆ ఫ్రీక్వెన్సీలను యాంప్లిఫై చేసి వెదజల్లడం ద్వారా భక్తుల బ్రెయిన్ వేవ్స్ని చాలా ప్రశాంతంగా చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి అని మనకి చెప్పారు. అందుకే గుడికి వెళ్ళాలి, ఆ ప్రశాంతతని పొందాలి అని మనకి చెప్తారు. అది శివలింగం వెనుక ఉన్న శక్తి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.